ముందు నుంచి రిలీజ్ డేట్ చెప్తుంటే ఏదో చెప్తున్నారు గానీ వస్తారా ఏంటి అనుకుంటున్నారు గానీ సీన్ చూస్తుంటే మాత్రం నిజంగానే వచ్చేలా కనిపిస్తున్నారు. ఒకవేళ ఆయన వస్తే మిగిలిన హీరోలు సైడ్ ఇవ్వాలి కదా, మరి వాళ్ళంతా వస్తామని ఎందుకు చెప్తున్నారు? మరి ఆయన రావట్లేదా? సబ్ టైటిల్స్ లేని కొరియన్ డ్రామాలా ఏంటనుకుంటున్నారు కదా, చూసేయండి ఎక్స్క్లూసివ్గా. పైన మన యాంకర్ పాటలో మాట్లాడుకున్న స్టోరీ అంతా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా గురించే. దర్శక నిర్మాతలే మార్చి 28న ఎట్టి పరిస్థితుల్లో సినిమా విడుదల చేస్తామని కంకణం కట్టుకున్నారు. కానీ ఫ్యాన్స్ అయితే నమ్మట్లేదు ఈ మ్యాటర్. మరోవైపు పవన్ కూడా రాజకీయాల్లోనే బిజీగా ఉన్నారు. అయినా కూడా వాళ్ళైతే తగ్గేదేలే అంటున్నారు. మార్చి 28కి ఇంకా ఎన్నో రోజులు లేదు. ఇంకా పవన్ డేట్స్ కావాల్సి ఉంది. ఎన్ని అడ్డంకులున్నా ఎలాగోలా డేట్స్ సంపాదించి సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేస్తామంటున్నారు మేకర్స్. ఈ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు ఏఎం రత్నం. అయితే పవన్ వస్తున్నారని తెలిసినా నితిన్ సహా మరో 2 సినిమాలు పోటీలో ఉన్నాయి. తెలిసి పవన్కు పోటీగా నితిన్ అయితే రారు. పైగా అక్కడున్నది మైత్రి మూవీ మేకర్స్ కాబట్టి పవన్తో పోటీ పడే సాహసం చేరం. ఈ లెక్కన వీరమల్లు వస్తే రాబిన్ హుడ్ రాడు. కానీ మార్చి 28న మా సినిమా పక్కా అంటున్నారంటే వీరమల్లు వస్తుందా రాదా అనే కన్ఫ్యూజన్ మళ్లీ మొదలవుతుంది. మరోవైపు మార్చి 27న లూసిఫర్ 2, వీరధీర సూరన్ సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న మ్యాడ్ స్క్వేర్ మార్చి 29న విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ వస్తే నా సినిమా ఎలా రిలీజ్ చేస్తానని ఇదివరకే నిర్మాత నాగవంశీ చెప్పారు. మరి మార్చి 28న వీరమల్లు రాడా? ఒకవేళ వస్తే తన సినిమాను వాయిదా వేసుకోవచ్చులే అనుకుంటున్నారా? ఏదేమైనా వీరమల్లుపై చాలా సినిమాలైతే దండయాత్ర చేస్తున్నాయి. ప్రభాస్తో సింగిల్ సినిమా చేయలేకపోతున్నారా మన దర్శకులు? రెబెల్ స్టార్తో 2.5 గంటల సినిమా చేయడం అంత కష్టమా? ప్రభాస్ డేట్స్ ఇస్తే చాలు, కనీసం 2 పార్ట్స్ ఉన్న సినిమానైనా చేయాలంటూ ముందుగానే బ్లైండ్గా ఫిక్స్ అయిపోతున్నారా? అసలు ఏం జరుగుతుంది? మరి ఇప్పుడు ఏ సినిమా 2 పార్ట్స్గా రాబోతుంది? లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. ప్రభాస్తో పెద్ద స్పాన్ ఉన్న సినిమాలే కాదు, పెద్ద కథలు కూడా రాసుకుంటున్నారు మన దర్శకులు. కనీసం 5 గంటల సినిమా ప్లాన్ చేసుకుంటున్నారు. బడ్జెట్ వర్కౌట్ అవుతుంది కదా అని ప్రతి సినిమాను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే బాహుబలి 2 పార్ట్స్గా వచ్చింది. కల్కి 2, సలార్ 2 సెట్స్ పైకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రభాస్ సినిమాలకు తక్కువలో తక్కువ 300 నుంచి 500 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారు నిర్మాతలు. అంత వర్కౌట్ అవ్వాలంటే 2 పార్ట్స్ ఉండాల్సిందే అంటున్నారు దర్శకులు. ప్రస్తుతం రాజాసాబ్, హను రాఘవపూడి, ఫౌజీ సినిమాలను ఒకేసారి పూర్తి చేస్తున్నారు ప్రభాస్. ఇందులో రాజాసాబ్ 2 పార్ట్స్ సినిమాగా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. వరుసగా సీరియస్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ మారుతితో తక్కువ బడ్జెట్లో సరదా సినిమా చెయ్యాలని రాజాసాబ్ షురూ చేశారు. కానీ రాను రాను ఇది కూడా భారీ బడ్జెట్ అయిపోయింది. దీనికోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. దీనికి సైతం మారుతి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారంటూ టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కల్కి, సలార్ సీక్వెల్స్ ఎప్పుడొస్తాయో క్లారిటీ లేదు. ముందైతే స్పిరిట్ పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రభాస్. అంతలోనే రాజాసాబ్ సీక్వెల్ కూడా అంటే కాస్త కష్టమే. అయినా ప్రతి సినిమాను 2 పార్ట్స్గా చేయడం అనే ఆలోచన మంచిది కాదనే వాదన కూడా వినిపిస్తుంది ఇప్పుడు. మరి దీనిపై ప్రభాస్ దర్శక నిర్మాతలు ఏం ఆలోచిస్తారో చూడాలి. సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న విశ్వంభర విషయంలో అన్ని సరిగ్గానే జరుగుతున్నాయి. కానీ ఒక్క విషయంలో మాత్రం అభిమానులకు టెన్షన్ తప్పట్లేదు. దీనిపై చిరు గాని దర్శకుడు వశిష్ఠ గాని క్లారిటీ ఇవ్వట్లేదు. అదే రిలీజ్ డేట్. అసలు ఇంతకీ విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు? వాల్తేరు వీరయ్య తర్వాత మళ్లీ ట్రాక్ తప్పారు చిరంజీవి. భోళాశంకర్ సినిమా అసలు వచ్చినట్లు కూడా ఆడియన్స్ కు ఐడియా లేదు. అసలు ఈ సినిమా ఎందుకు చేశాడ్రా బాబు అంటూ మెగా ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఆ షాక్ నుంచి బయటపడటానికే ఫ్యాన్స్ కు చాలా రోజులు పట్టింది. ప్రస్తుతం చిరుతో పాటు అభిమానుల ఆశలు విశ్వంభరపైనే ఉన్నాయి. బింబిసారాతో చేసిన మ్యాజిక్కే చిరంజీవితోనూ చెయ్యాలని చూస్తున్నారు వశిష్ఠ. పూర్తిగా విజువల్ వండర్ను ఆడియన్స్ కు చూపించాలని కష్టపడుతున్నారు. అయితే టీజర్లోని విజువల్స్ కు కాస్త నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో దీనిపై మళ్లీ రీవర్క్ మొదలుపెట్టారు మేకర్స్. ఈ క్రమంలోనే సంక్రాంతి రేసు నుంచి తప్పించారు. కానీ ఆ తర్వాత అప్డేట్ ఇవ్వటమే మర్చిపోయారు. విశ్వంభర కొత్త రిలీజ్ డేట్పై ఇంకా క్లారిటీ రాలేదు. మే 9న విశ్వంభర వస్తుందని ప్రచారం జరుగుతున్నా అప్పుడు కూడా రావడం అనుమానమే. విఎఫ్ఎక్స్ వర్క్స్ ఇంకా నడుస్తుండడం, పోస్ట్ ప్రొడక్షన్ కోసం టైం తీసుకోవడంతో ఏ డేట్కు విశ్వంభర వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. అన్నీ కుదిరితే ఆగస్టులో వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సీక్రెట్ ఒక్కసారి ఓపెన్ అయ్యాక అది ఇంకా సీక్రెట్ కాదు. అందరూ దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. తాజాగా ఇండస్ట్రీలో ఫేక్ కలెక్షన్స్ గురించి మరోసారి చర్చ జరుగుతుంది. దానికి కారణం ఓ హీరో చేసిన కమెంట్సే. పిఆర్ ఉంటే చాలు, ఇండస్ట్రీలో ఏదైనా సాధ్యమే అంటున్నారాయన. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఫేక్ కలెక్షన్స్ పై ఆయనేమన్నారు?
ఇండస్ట్రీలో ఈ మధ్య ఫేక్ కలెక్షన్స్ గురించి తరచూ జరుగుతూనే ఉంది. మొన్న మధ్య సంక్రాంతికి వస్తున్న డిస్ట్రిబ్యూటర్ల థ్యాంక్ యూ మీట్ లో పోస్టర్స్ గురించి చేసిన కామెంట్సే ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. మనం వేసే పోస్టర్లు చూసి ఆడియన్స్ నవ్వుకుంటున్నారంటూ గోదావరి జిల్లాల బయ్యర్ ఎల్వీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దిల్ రాజు కూడా ఈ ఫేక్ కలెక్షన్లపై ఓపెన్ అయ్యారు. తమకు ఉండే ఒత్తిళ్ల దృష్ట్యా కొన్ని విషయాలు మేం చెప్పలేమంటూ చేతులెత్తేశారు. ఇప్పుడు ఈ టాపిక్ మరోసారి తెరపైకొచ్చింది. తాజాగా సందీప్ కిషన్ కూడా ఇదే విషయంపై ఓపెన్ అయ్యారు. ఇండస్ట్రీలో పీఆర్ ఉంటేనే సస్టైన్ అవుతారు, కలెక్షన్లు వచ్చినా రాకపోయినా మాయ చేస్తారని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో నిజమైనా చెప్పాలి, లేదంటే ఓ అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి 100 మందైనా ఉండాలంటూ అటాక్ చేశారు సందీప్ కిషన్. పోస్టర్ పై వేసే కలెక్షన్స్ చూసి 100లో 40 మంది నవ్వినా మిగిలిన 60 మంది అయితే నమ్ముతున్నారుగా అనేది సందీప్ వాదన. ఏది ఏమైనా మజాకా రిలీజ్ కు ముందు మనోడు చేసిన కామెంట్స్ బాగానే కాకరేపుతున్నాయి. నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావని తెలుసు అంటూ పూరి జగన్నాథ్ డైలాగ్ ఒకటి ఉంటుంది. పూజా హెగ్డేకు ఈ మాటలు అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. ఇప్పుడు మరి ఈ డైలాగ్కు సరిపోయేంతగా పూజ ఏం చేస్తున్నారు? అసలు ఆమె చేసిన పనేంటి? ఎక్కడెక్కడో తిరిగి చివరికి ఎక్కడికి వచ్చి ఆగారు? అసలు ఏంటి స్టోరీ? చెప్పడానికి ఏం లేదు, ఒక్కటే మాట. కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో పూజా హెగ్డేకు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి. చెప్పుకోవడానికి హిట్స్ లేవు, చేయడానికి చేతిలో సినిమాలు లేవు. ప్రస్తుతం ఇదే పూజా కెరీర్ తెలుగులో. కానీ తమిళం, హిందీలో మాత్రం అమ్మడు బాగానే దూసుకుపోతోంది. అక్కడ చేతి నిండా సినిమాలున్నాయి. సూర్యతో రెట్రో, విజయ్తో జననాయకన్ సినిమాలు చేస్తున్నారు ఈ బ్యూటీ. కాంచన 4లోనూ పూజానే హీరోయిన్ గా తీసుకున్నారు లారెన్స్. తమిళంలో బిజీగానే ఉన్నా తెలుగులో మాత్రం పూజాను అస్సలు ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆ మధ్య నాగ చైతన్య సినిమా వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఇక ఈ భామ టాలీవుడ్ పై ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో డిజిటల్ వైపు అడుగులేస్తున్నారు బుట్టబొమ్మ. ఈ మధ్య స్టార్ హీరోయిన్లు వెబ్ సిరీస్ల వైపు అడిగేస్తున్నారు. ఒకరో ఇద్దరో కాదు, కాజల్, తమన్నా నుంచి సమంత, కీర్తి సురేష్ లాంటి ట్రెండింగ్ బ్యూటీస్ వరకు అంతా వెబ్ సిరీస్లపై ఫోకస్ చేస్తున్నారు. కీర్తి అయితే నెట్ఫ్లిక్స్ కోసం ఈ మధ్యే అక్క అనే సిరీస్ చేశారు. త్వరలోనే ఇది విడుదల కానుంది. పూజా హెగ్డే కూడా నెట్ఫ్లిక్స్ కోసమే ఓ వెబ్ సిరీస్ సైన్ చేసినట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ సిరీస్ ను రూపొందిస్తున్నారు. డిమోంటీ కాలనీ, కోబ్రా లాంటి సినిమాలు చేసిన అజయ్ పూజా కోసం ఓ కథ సిద్ధం చేశారు. త్వరలోనే ఈ సిరీస్ షూటింగ్ తో బిజీ కానున్నారు ఈ బ్యూటీ. మరి పూజా హెగ్డే డిజిటల్ జర్నీ ఎలా ఉండబోతోందో చూడాలి. చంపేస్తే చంపేయండ్రా, ఇలా టెన్షన్ పెట్టొద్దంటూ బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ చెప్తాడు కదా. ఇప్పుడు అజిత్ను చూస్తుంటే ఎగ్జాక్ట్లీ ఫ్యాన్స్ కూడా ఇదే అంటున్నారు. ఊరికి అలా కంగారు పెట్టొద్దు సార్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. మరి అభిమానులను అంతగా అజిత్ ఏం కంగారు పడుతున్నారు? అసలు ఏం చేస్తున్నారు ఆయన? ఫ్యాన్స్ ను టెన్షన్ పెట్టడం తప్ప మరో పనేది పెట్టుకోలేదు తమిళ హీరో అజిత్. ఈయన చేస్తున్న పనులు చూస్తుంటే అభిమానులకు గుండెలు జారిపోతున్నాయి. సినిమాలు చేయండి హీరో గారు అంటే, కాదు నేను వెళ్లి రేసింగ్ చేస్తానంటున్నారు. సర్లే ప్యాషన్ కదా అని సర్దుకున్నారు ఫ్యాన్స్. కానీ అక్కడ పదే పదే ప్రమాదాల బారిన పడుతున్నారు అజిత్. అజిత్ కు రేసింగ్ అంటే ప్రాణం. సినిమాలు చేస్తూనే రేసులకు వెళ్తుంటారు ఈయన. ఇప్పుడు ఏకంగా కెరీర్ కు బ్రేక్ ఇచ్చి మరీ రేసింగ్ లో పాల్గొంటున్నారు. తాజాగా స్పెయిన్లోని వాలెన్సియాలో జరిగిన రేసులో అజిత్ కారుకి ప్రమాదం జరిగింది. అజిత్ కారులోని కెమెరాలో రికార్డైన దృశ్యాలు చూసి వణికిపోతున్నారు ఫ్యాన్స్. కాకపోతే ఈ ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డారు ఈ హీరో. గత 2 నెలల్లో అజిత్ కారు ప్రమాదానికి గురి కావడం ఇది రెండోసారి. జనవరిలో దుబాయ్లో జరిగిన గ్రాండ్ ప్రీ రేస్ ప్రాక్టీస్లో భాగంగానూ అజిత్ కారుకు యాక్సిడెంట్ అయింది. ప్రమాదం నుంచి బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు మళ్లీ ప్రమాదానికి గురయ్యారు అజిత్. ఈ రేసింగ్లేమో గానీ అభిమానులకైతే రోజు టెన్షన్ తప్పట్లేదు. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీవీ9. బాయ్.